నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్. కొంతమంది మనల్ని నవ్విస్తారు, కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు, కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు, కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన చేతి వంట, అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి. అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు, మరీ అవసరమైతే భయపెడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పొచ్చు. ఆయన మరెవరో కాదు, మనందరి ఫేవరెట్ యూట్యూబర్ పళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఏమండి కాసేపు నవ్వుకుందాం. తప్పకుండా. ఎంత అలా నవ్విచ్చేస్తున్నారండి. ఏమిటి కామెడీ యాంగిల్? నేనా? అత్తగారు, కోడలు. ఆ! అత్త ఆవిడే, చిచి అత్త ఆయనే, కోడలు ఆయన ఆవిడే అనేస్తాను చూసారా? అంటే పాత్రలో లీనమైపోయారు. నేను అయిపోయాను, మీరు అయిపోయినారు, మేము అయిపోతున్నాం. అసలు ప్రతిరోజు ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాం. ఎంత ఫన్ ని క్రియేట్ చేస్తున్నారంటే చిన్న సింపుల్ గా ఫన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఏమిటి ఈ ఐడియా వెనకాల, కామెడీ క్రియేట్ చేయాలన్న ఐడియా వెనకాల ఉన్నటువంటి ఆ! ఏమిటి విషయం? చెప్తానండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నటన పట్ల మక్కువ ఉంది. హ్మ్. అయితే కొంత ఇదైన తర్వాత నేనేం చేశాను యథాలోపంగా అప్పటికప్పుడు నేనేం చేశానంటేను చిన్న ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ నవ్వుకునేది కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. అది ఒకప్పుడు మనం కోల్పోయిందై ఉండాలి. ఒకప్పుడు మనం అనుభవించి ఇప్పుడు కోల్పోతున్నదై ఉండాలి. దాన్ని అందంగా తీర్చిదిద్ది దాని యొక్క రూపాన్ని చూపించాలనే ఉద్దేశ్యం చేత హ్మ్. ఒక తల్లి, ఒక కొడుకు మధ్యన ఉండేటటువంటి హ్మ్. బాంధవ్యం అనే దాని మీద ఏం చేస్తారు పూర్వకాలం మన ఇళ్లలోని హ్మ్. భర్త లేనటువంటి ఆడవాళ్ళు శిరోమణనం చేయించుకుని నెత్తి మీద ముసుగు వేసుకుని ఇంట్లో ఉండేవారు. ఆ. వాళ్ళు ఇంట్లో అందరికీ కూడాను పెద్దరికంగా ఉండి ఇది మంచి ఇది చెడు అని చెప్పి గదమాయించి చెప్పేవారు. ఆ. ఇప్పుడు ఏంటంటేను ఏది చెప్తున్నా తప్పైపోతుంది. అసలు ఆ పెద్దవాళ్ళే లేరు దగ్గరలో. పెద్దవాళ్ళు లేరు. హ్మ్. ఉన్నవాళ్ళ పెద్దరికాలు ఎవరికి అక్కరకు రావట్లేదు. రాను రాను ఇప్పుడు మీరు చూడండి ప్రతి ఇంట్లోని కూడా పెద్దవాళ్ళు ఆహ్, కాలం చెల్లి తీరిపోతున్న వాళ్ళు కొంతమంది. ఎవరికీ సరిగ్గా పనికి రాక కొంతమంది అనాథాశ్రమాల్లో కొంతమంది. వెళ్ళిపోవడం జరిగిపోతుంది. దానికి వెళ్ళడానికి పలు కారణాలు ఉంటే ఉండొచ్చు కాకనగా. బరువై మనకు బరువు అనుకుని వాళ్ళని పంపించడం అని చాలా బాధాకరమైన విషయం. కానీ పెద్దవాళ్ళు లేకుండా ఇంటికి ఏది జరగదండి. ఆ. వాళ్ళెప్పుడు పట్టుకొమ్మే. ఇది మంచి, అది చెడు అని చెప్పేవాళ్ళు ఉండద్దండి. అనుభవం ఎక్కడి నుంచి వస్తుందండి? కరెక్ట్. అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఒక కష్టకాలం వస్తుంది. అది అలా కాదు, ఇలా చేయాలని చెప్పి పెద్దవాళ్ళు మనల్ని శాసించి చెప్తారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనము ఆయనకి ఎన్నేళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉందో చూసుకుంటాం కదండీ! కదా! అదే ఒక ఎక్స్‌పీరియన్స్‌తో తండ్రి ఒక మాట చెప్తే పెడచెవిన పెడతాం. కదండీ! ఏమిటి ఈ థాట్ ప్రాసెస్? ఏమిటి ఈ కదండీ! జీవన విధానం? అని చెప్పి నేను ఆలోచించి ఇలా కాదని చెప్పి దాన్ని నేను ఒక అందంగా తీర్చిదిద్ది దాన్ని చూపిస్తే హ్మ్. ఆ మాధుర్యం తెలుస్తుందన్న భావన చేత నేను చేశా. అంటే నేను దీన్ని ఒక ధారావాహికంగా తీయాలని ఒక తృష్ణ ఉంది ఆలోచన. కడుపులో. హా! నేను ఎంత విశ్వ ప్రయత్నం చేసి ఇది ప్రజలకు ఏ విధంగా చేరుతుందో అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఒక నమూనాగా వదిలాననమాట. ఆ నమూనాగా వదిలింది ఇంతమంది మన్నన పొందింది. చాలా. ఇప్పుడు అర్థమైంది నాకు. ఓహో! సరే అయితే దీన్ని మనం చక్కగా అందంగా రూపుదిద్దించి అపహాస్యం చేయకుండా హ్మ్. పెద్దవాళ్ళు ఆ కాలంలో ఎలా ఉండేవారు? హ్మ్. పెద్దవాళ్ళు ఉంటే కుటుంబానికి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి గదమాయించిన అందమే, అవును. మనల్ని శాసించిన అందమే, వాళ్ళు మనకి ఆదరించిన అందమే. దాని వెనకాల ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుందండి. పెద్దవాళ్ళు లేకపోతే ఏ కొంపలోని ఏమీ నడవదండి. అది మాత్రం తథ్యం. మనం అనుకుంటాం, మనం యథేచ్ఛంగా బ్రతుకుతున్నాం అనుకుంటాం. కాదండి. కాదండి. ఎందుకంటే ఇప్పుడు పందిరి వదిలిపెట్టిన లతను పశువులు పాడు చేస్తాయన్న మాట విన్నావమ్మా? అవునండి. పందిరి వదిలిపెట్టిన లతను పశువులు పాడు చేస్తాయి. అందుకే మన వాళ్ళు అందంగా పందిరి కాస్తారు. పశువు అందుకోవాలనుకున్న అందుకోరు. పందిరి మీద ఉంటుంది. అందుకే మన కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యకుండా ఉండడం కోసం మన పెద్దవాళ్ళు పందిరే మనల్ని కాపాడుతూ ఉంటారు. అద్భుతం. చాలా పెద్దవాళ్ళు ఈ అద్భుతం. పందిరి కాపాడుతూ ఉంటారు. పందిరి గట్టిగానే ఉంటుంది కదా! హ్మ్. కుటుంబం అలాగే పెద్దవాళ్ళు కూడా కఠినంగానే ఉంటారు. ఆ కఠినంలో వాళ్ళ వాత్సల్యం కనిపిస్తుంది. ఆ వాత్సల్యాన్ని చూపించాలనే నా ఈ ప్రయత్నం. అద్భుతం అండి. దీని వెనకాల ఓ మంచి థాట్ ప్రాసెస్ ఉంది. అంటే ఏదో కామెడీ ఏదో చేయాలి, నవ్వించాలి కాదు. దీని కాదు. వెనకాల ఒక అది.
ఉమ్, ఎందుకంటే పూర్వకాలం వాళ్ళు అలా మాట్లాడి అలా చేసిన ఉమ్, కోడలు ఒక సామెత ఒకటి ఉంది. ఇప్పుడు ఉప్పులో వేసిన ఊరగాయ అత్తచాటునున్న కోడలికి తిరుగులేదని. ఉమ్, అంటే ఇప్పుడు ఎవరు ఉండట్లేదని అంటారు. ఎలా ఉంటారండి? ఇప్పుడు ఎలా ఉండడానికి అవకాశం లేదు. అవును. ఎందుకని ఆ రోజులు ఇప్పుడు లేవు కనుక ఇప్పుడు ఉండవు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మన ఆ మాట కాకుద్దు కానీ ఉప్పులో వేసిన ఊరగాయ అత్తచాటునున్న కోడలికి తిరుగుండదని చెప్పి చెప్తారు. ఉమ్, కాబట్టి ఏంటంటే అత్తగారి దగ్గర కోడలు ఎలాగ ఉంటుందో, కోడలు నీ అత్తగారు ఏ విధంగా యజమాయిషి చేసి కోడల యొక్క శ్రేయస్సు కోరుకుంటుందో కూడా ఇందులో ఉంటుందన్నమాట. ఉమ్, ఉమ్. ఆ అంశాలన్నీ ఎదర చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అద్భుతం. అందుకే ఒక చిన్న మచ్చుతనక అలా వదిలానన్నమాట. ఉమ్. అది. చాలా బాగుంది, అది చాలా క్యూట్ గా అదే. ఉంది. ఇంకా పలు అంశాలతో కూడినట్టు కొన్ని అంశాలున్నాయి. ఉమ్, ఎదర కూడా కొంచెం వాత్సల్యం అని చెప్పి ఒకటుంది. ఉమ్, అంటే తండ్రి కొడుకుల మధ్యన ఎప్పుడు సయోధ్య ఉండాలండి. ఉమ్, తండ్రి ఎప్పుడు కూడా కొడుకు శ్రేయస్సుని కోరుకుంటాడు. అంటే కొంతమంది ఉండకపోవచ్చు. ఉమ్, కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు దుర్మార్గంగా ఉంటారు. లోకో భిన్నరుచి. కానీ ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏ తల్లి అయినా తల్లి మమకారంగా చూడడం సహజమే. ఉమ్. తండ్రి మమకారం ఎలా ఉంటుందో తెలిసినమ్మా? కంచెలా ఉంటుంది. ఒక పొలానికి చుట్టూ కంచె కడితే ఎలా ఉంటుందో తండ్రి మమకారం అలాగే ఉంటుంది. కంచె తెలిసిందండి. ఉమ్. అది పటిష్టంగా ఉండాలి. అలాగే ముళ్ళతో తల్లి కూడా ఉంటుంది. ఉమ్, తండ్రి బిడ్డల్ని పెంచేటప్పుడు తల్లిలాగా ఎలా పెంచుతాడండి? పెంచాడు. తల్లి ప్రేమ కళ్ళల్లో ఉంటుంది. తండ్రి ప్రేమ గుండెల్లో ఉంటుంది. గుండెలో అది కనిపించదు. కంటిలో అది కనిపిస్తుంది కదా. అందుకే ఆ తండ్రి ఎప్పుడు కూడా ముళ్ళ కంచెలాగా చుట్టూ బలంగా కూర్చుంటాడు. ఎనమడే ఏ పశువు లోపలికి వచ్చి పాడు చేయకూడదు. ఉమ్. తన పిల్లలు ఏ పశువుల బారిన పడకూడదని తండ్రి ఎప్పుడు కూడా కంచె కట్టుకునే ఉంటాడు. ఆ తండ్రి యొక్క మమకారం బిడ్డల మీద ఎలా ఉంటుందో చూపించాలని ఆ అంశంతో కూడా ఎదర తీయబోతున్నాను. అది. బోల్డ్ అంతా ఏంటి, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. చాలా చాలా సక్సెస్ అవ్వాలి అది. ఎంతో మంది కుటుంబాల్లో అది మార్పుని తీసుకురావాలి అని అవును. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఉమ్, కొన్ని అంశాలు ఉన్నాయి ఉమ్, మనకి. ఉమ్, కొంతమందికి తెలియదు. ఉమ్. కానీ వాటిని కూడా చక్కని ఒక రూపాంతరం చేసి చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రైట్. అయితే స్కందుడి గురించి ఎలాగో వచ్చింది కాబట్టి టాపిక్, నేను కూడా అదే ప్రశ్న ఉంది. స్కందారాధన ఖచ్చితంగా ఎలా చేసుకోవాలి అనేది ఒకసారి చెప్పండి. స్కందుడిని ఆరాధిస్తే అటు ఇవాళ రేపు మనం చూస్తున్నాం ఆర్థిక పరమైన ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నాం. అవునండి. కుజుడికి అధిదేవత స్కందుడు అని చెప్తారు. అవునండి. కుజుడే ఇస్తారు అప్పులు అని కూడా చెప్తూ ఉంటారు. అవునండి. మరి అలాగే వివాహం, పిల్లలు, భార్యాభర్తల మధ్య అవును. సఖ్యత, ఇక ఆయన శత్రుపీడ. శత్రుపీడ, అసలు అసలు ఆయన ఇది అది ఏమిటి, ఏదైనా ప్రసాదించేటటువంటి అపారమైనటువంటి కరుణ కలిగినటువంటి మూర్తి స్కందుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. స్కందుడిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి మీ ద్వారా అండి? చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కరుణ కలిగిన దైవం ఉన్నారు. ఆయనే కందన్ కరుణై. కందన్ కరుణై. కరుణై. స్కందుడి యొక్క కరుణ అపారం. చాలా మంది అనుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయాలంటే మడి, నియమం, నిష్ఠ ఇవన్నీ కావాలండి. ఆచారం కావాలి. లేకపోతే ఆయన చాలా కోప్పడతాడని. కాదా అండి? ఆయన తత్వం అది కాదు. గురు కవచంలో ఒకటి ఉండేది. స్కంద గురు కవచంలో పెట్రవన్ నీ గురు పొరుపదు ఉన్నకడని అని చెప్పి ఒక తమిళంలో ఒక పదం. పెట్రవన్ అంటే కన్న తండ్రి. ఆయన ఒక గురువు. తండ్రి గురువు కూడా ఆయనే. అందుకని నువ్వు తండ్రిగా ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు ఒక బిడ్డగా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నుంచుని చేతులు కట్టుకుని నిలబెడితే, ఏమిరా అలా కట్టుకున్నావు, ఏం కావాలి కానీ అంటాడు. అక్కడ గెలిపే. అదే ఒక గురువుగా భావించి ఆయన దగ్గర నుంచుంటే తాను ఓడిపోయిన గురువు శిష్యుని గెలిపిస్తాడు. అంటే తండ్రి అనుకున్న గురువు అనుకున్న ఆయన దగ్గర నీకు గెలిపే. కాబట్టి ఆయన దగ్గర మనకు భయం అక్కల. ఆయన కన్న తండ్రి వాత్సల్య మమకారం. అన్బే మురుగన్, అన్బే సత్యన్, అన్బే స్కందన్. అన్బు అంటే ప్రేమ, తమిళంలో దాని పదం, తెలుగులో చెప్పుకుంటే ప్రేమ. మురుగర్ అంటేనే ప్రేమ. ఆయనకు వాత్సల్యం ఎక్కువండి, మమకారం ఎక్కువ. కోపం కాదండి. కోపం ఎవరి మీద అంటే ఆయన నమ్ముకున్న భక్తుల యొక్క పతనాన్ని కోరుకుంటున్న వాళ్ళ మీద. ఆయనకి రెండు మాటలంటే ఇష్టం ఉండదు. అని అనలేదనడం, తప్పుడుగా మాట్లాడడం, తిక్కగా మాట్లాడడం, ఒకళ్ళని కావాలని వాళ్ళని వీధికి ఏడ్చడం, ఇవన్నీ ఆయనకి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ మీద కోపంగానే మన మీద కాదు. ఇంకా ఆచార వ్యవహారాలు అంటారా, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏమండి, ఇప్పుడు ఒక ఉదాహరణకు చెబుతాను. ఇప్పుడు ఇంత గది ఉందండి. ఓ భార్యాభర్త, ఓ చంటి పిల్లాడు ఉంటారు. ఆ గదిలో ఓ మూల దేవుడిని పెట్టుకుని ఓ చిన్న చాటు పెట్టుకుంటారు. అమ్మాయికి కుదిరని వేళ, కుదరని వేళ ఉంటుంది. ఇవాళ ఎక్కడికి పోతారండి?
అంత మాత్రం చేత ఆయన కొలవద్దంటే మొత్తానికి ఆరాధన దూరం అయిపోట్లే అవును, దూరం అవుతుంది. అలాగే దూరం అయింది కూడా. అయిపోయింది. అవును, నిష్ఠ అనే పేరుతోనే దూరం అయ్యారు. అయిపోయింది. ఉమ్. అలా కాకుండా నాయన నాకు ఇంతవరకే నా స్తోమత, ఇంతవరకే చేస్తున్నాను. మళ్ళీ నేను మారు నీళ్ళు వేసుకున్న రోజున నీ దగ్గరకు వచ్చి దండం పెడతాను, ఉమ్. దండం పెట్టుకుంటున్నాను. ఉమ్. ఏమండి ఒక చెమ్ముడు నీళ్ళు వేసుకుని దీపం పెట్టండి, ఈ అబ్బాయి పెట్టడా? ఉమ్. పోనీ పెట్టలేదు అనుకుందాం, ఉమ్. నష్టం ఏమిటి? నీ మనసులో ఆయన మీద ధ్యాస ఉన్నంతసేపు అది దీపమే. ఉమ్. ఆత్మతో అందుకని పెట్టాలి జ్యోతి వాళ్ళకి ఆ అంటున్నారు. వెసులుపాటు ఇవ్వాలండి. కరెక్ట్. వెసులుపాటు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధనకి దూరం అయిపోయాం. కాబట్టి ఇలాంటి భయాలు ఆయన దగ్గర ఏం లేవు. హ్యాపీగా చేస్తారు. ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. నమస్తే.